ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆయన వర్చువల్ విధానంలో 7 ప్రాజెక్టులకు విశేషం. అనంతరం కుప్పంలో పరిశ్రమలు స్థాపిస్తున్న పారిశ్రామికవేత్తలతో వారి ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. మొత్తం 2,203 కోట్లతో కుప్పంలో 7 సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ 7 సంస్థలకు కుప్పంలో 241 ఎకరాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ 7 సంస్థలకు చర్యలు తీసుకుంటోంది. ఇక్కడ కేటాయించిన భూముల్లో డైరీ, ల్యాప్టాప్, మొబైల్, ఎక్సరీస్, వంట నూనెల తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వంటి పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. వాటిలో హిందాల్కో, శ్రీజా డైరీ, ఏస్ ఇంటర్నేషనల్, ఎస్విఎఫ్ సోయా, మదర్ డైరీ, ఈ రోస్ ఈవి, అలే ఏపీ మహిళా పార్కులకు ముఖ్యమంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అలాగే వర్చువల్ విధానంలోనే స్థానిక రైతులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. హంద్రీ నీవా ద్వారా నీళ్లు నియోజకవర్గానికి తీసుకురావడం పట్ల వాళ్ళంతా హర్షం వ్యక్తం చేశారు. విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు 7 ప్రాజెక్టులకి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశాడు. ఇది చాలా అభినందనీయం. దీని ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా చూసినట్లయింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పర్యటిస్తే చాలా ప్రోటోకాలు, చాలా ప్రజల డబ్బు దుర్వినియోగం కావటాలు ఎన్నో చర్యలు తీసుకోవాలి. ఈ పరిస్థితి లేకుండా వర్చువల్ విధానాన్ని ఆయన అనుసరించడం బాగానే ఉంది. అలాగే ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించిన ప్రధానమంత్రి ప్రోగ్రాంలో కూడా ఆయనను కూడా ఢిల్లీ నుంచే వివిధ కార్యక్రమాల్లో ఈ వర్చువల్ విధానంలో ప్రారంభించుంటే ప్రజలకు చాలా మేలు జరిగేది. ఎందుకంటే దాదాపు 100 కోట్ల పైన అక్కడ ఖర్చు పెట్టారు. అదే డబ్బు ప్రధానంగా మనకి రాష్ట్రంలో ఒక కర్నూలు జిల్లాలోనే దాదాపు 50,000 హెక్టార్లకు పైగా ఈ ఎర్రగడ్డలు పండుతాయి. ఇవి మనకి ఎర్రగడ్డ లేకుండా ఏ కుటుంబంలో వంటలు చేయరాడు. గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎర్రగడ్డల రేటు పెరిగిపోయి ప్రభుత్వాలు గల్లంత అయిపోయిన రోజులు కూడా చూసాం. ఆ రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళకి హెక్టార్కి 50,000 ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ 100 కోట్లు కూడా వాళ్ళకే ఇచ్చింటే ఆ రైతులు కోలుకునే అవకాశం ఉండేది. వాళ్ళు ఇప్పటికే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఇచ్చే 10,000, 20,000తో వాళ్ళు కోలుకునేది ఏముండదు. వాళ్ళు ఆల్రెడీ చేసిండే అప్పులకు వడ్డీలకు కూడా అది సరిపోదు. సొంత ఖర్చులకు మిగిలితే మహా సంతోషపడతారు. ఈ నేపథ్యంలో రైతుల్ని ఆదుకోవడానికి కర్నూలు ప్రధానమంత్రి పర్యటన ఖర్చులు ఉపయోగించుంటే చాలా బాగా ఉండేది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రధానమైన నాయకులు, ఒక ప్రధానమంత్రి కర్నూలు పర్యటించాలంటే చిన్న విషయం కాదు. చాలా పెద్ద ఎత్తున ప్రోటోకాల్ ఉంటుంది. ఒక నెల నుంచి అధికారులకు నిద్ర లేదు. డీజీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు అందరూ కర్నూలులో మకా వేసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా అక్కడే ల్యాండ్ అయిపోయింది. అన్ని కార్యక్రమాలు స్తంభించిపోయినాయి. ఈ నేపథ్యంలో ఈ వర్చువల్ విధానాన్ని అందరూ అనుసరించాలి. ప్రజాధన దుర్వినియోగాన్ని అరికట్టాలి. మీరు చాలా అనుభవజ్ఞులు. రాష్ట్రానికి ఒక ఆదర్శప్రాయంగా నిలిచే విధంగా ఈ వర్చువల్ విధానంలో ఇంకా అన్ని కార్యక్రమాలు అనుసరించాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.